ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ లక్ష్మణ్ ఉన్నారు మనతో, అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఏంది మరి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ జనతాదళ్ పార్టీకి మద్దతుగా మీరు కూడా రావడం జరిగింది, ఎందుకు, ఏంటి సమస్య ఏంటి? ఈరోజు ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్షను రాశారు. నీటి పరీక్ష రాసిన 10 రోజుల తర్వాత పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఈరోజు పరీక్షను రద్దు చేశారు. అంటే గత సంవత్సరం 2024 సంవత్సరంలో కూడా పేపర్ లీక్ అయింది. అయినా కూడా మాలాంటి విద్యార్థి సంఘాలు కానివ్వండి, సామాజికవేత్తలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానివ్వండి, ఈ విషయం పైన చాలా సీరియస్గా ముక్తకంఠంతో వ్యతిరేకించిన సందర్భంలో అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదే విద్యాశాఖ మంత్రి వాళ్ళను తప్పించుకోవడానికి, తమ తప్పును కప్పుపుచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి ఆ పరీక్షను రద్దు చేయకుండా యథాతథం కొనసాగించారు. మరలా 2026 సంవత్సరం మే 1న జరిగినటువంటి నీటి పరీక్షల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాస్తే ఈ పరీక్ష రాసిన 10 రోజుల తర్వాత పేపర్ లీక్, రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీక్ జరిగిందని చెప్పేసి వెంటనే రద్దు చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈరోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేపర్ లీకులు చేసుకుంటూ ఈరోజు బడా కార్పొరేట్ వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ఈ పేపర్లు అమ్ముకుంటూ వాళ్ళు ఒక పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో విద్యార్థి సంఘాలు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవరు అడిగినా కూడా అడిగేటటువంటి నాయకుల పైన దేశద్రోహులను ముద్ర వేస్తూ మీరు హిందూ వ్యతిరేకులు అని చెప్పేసి, మీరు క్రిస్టియన్లు అని చెప్పేసి, ముస్లింలు అని చెప్పేసి ఈరోజు ఆ ఒక అంశాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్నది. అంటే ఈరోజు ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఈరోజు అన్యాయం జరిగి ఎవరు ఇబ్బందులు పడుతున్నారో కూడా వారిని ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే వారిపైన మేము దేశద్రోహం ముద్రేసామని చెప్పేసి బీజేపీ చేస్తున్నటువంటి ఒక పాలన విసుగుబుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువతగా, ఈ దేశంలో ఉన్న ఈ విద్యార్థి యువతగా దేశం మాది, ఈ దేశ సంపద మాది, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు మావి అని చెప్పేసి అటువంటి మా యువతకు, విద్యార్థికి మోసం చేస్తున్న వాడు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం జరుపుతాను. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఇందిరా పార్కులో ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన ధర్నా కార్యక్రమం సంపూర్ణంగా సంఘీభావం మద్దతు ప్రకటించి తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలపైన ఈరోజు ప్రజలను చైతన్యం చేస్తాం, విద్యార్థులను చైతన్యం చేస్తాం, యువతలను చైతన్యం చేసి ఈ బీజేపీ యొక్క ప్రభుత్వం గద్దె దించేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశంలో అట్లుంటే రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్న ప్రజాపాలన అందిస్తున్న ప్రజలకు అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? హిట్లర్ని కూడా గద్దె దించింది కమ్యూనిస్టులు మాత్రమే. అసలు కమ్యూనిస్టులు కాబట్టి మేము ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయ సమస్యలపైన మాట్లాడండి, నీటి సమస్య పైన మీరు మాట్లాడండి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 1,00,000 మంది విద్యార్థులు నీటి పరీక్ష రాసిరు. ఆ 1,00,000 మంది విద్యార్థులు తెలంగాణ బిడ్డలు కాబట్టి తెలంగాణ బిడ్డల పక్షాన నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించు. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు మీ పైన ఆలోచింపజేస్తారు. కాబట్టి మీరు కేవలం ఏదో ప్రైవేటు కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు పాల్గొని మీరు అక్కడ విద్య పైన అనేక గొప్పమైన మాటలు చెప్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వ విద్యను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మొన్న ఒక ప్రకటన చేశారు, ఒక బెంగళూరు వేదికగా ఒక టీవీ ఛానల్లో జరుగుతున్న ఒక టీవీ ఛానల్ జరుగుతున్న ఇంటర్వ్యూ వేదిక మీరు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల 27,000 ప్రభుత్వ పాఠశాలలు, దాన్ని 4,000 కుదిస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అంటే దేనికోసం కుదిస్తారు, ఏ రకం కుదిస్తారు? అంటే ఈరోజు పేద విద్యలు చదువుకోదు తెలంగాణ రాష్ట్రంలో, పేద విద్యలకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత నీ పైన లేదా? అంటే కేవలం దేనికోసం మాట్లాడుతున్నావు? మీరు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి మాట్లాడుతున్నావా, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు యాజమాన్యాలకు భయపడి నువ్వు మాట్లాడుతున్నావా? దేనికోసం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అనేది. దాంతోపాటు మీరు ఏదైతే ఆ ప్రకటన చేసారో ఆ ప్రకటన వెనక్కి తీసుకొని తెలంగాణ విద్యార్థులకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, మరి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ బళ్ళల్లో బుక్స్ కావచ్చు, బట్టలు కావచ్చు పంపిణీ జరిగిందా? ఇప్పటికే 15వ తారీఖు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు తమ ఒక పాఠశాలలు ప్రారంభం కాకముందుకి విద్యార్థుల నుంచి ఈరోజు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసుకున్నారు. దాంతోపాటు యూనిఫామ్లు, పుస్తకాలు, టై బెల్ట్ మొత్తం మాదిరి కొనాలని చెప్పేసి ఇప్పటికే పేరెంట్స్ను బలవంతం పెట్టి వాళ్ళ రక్తాన్ని జలగల పీల్చుకొని ఈరోజు పేద విద్యార్థులకు మోసం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కనీసం అటువంటి విద్యా సంస్థలపైన కనీసం విద్యాశాఖ అధికారులు ఒక నిఘా పర్యవేక్షణ లేదు. దాంతో
దాంతోపాటు ఫీజులకు సంబంధించినటువంటి నియంత్రణ లేదు. అంటే ఫీజుల నియంత్రణ చట్టం చేస్తారా చేయరని చెప్పేసి దాంట్లో స్పష్టత లేదు. కేవలం ఏంటంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు మాత్రమే కేవలం తూతూ మంత్రంగా నామమాత్రంగా ఈరోజు అధికారులు అడ్డం పెట్టి అక్కడిక్కడ కొన్ని ప్రకటనలు చేసి కొన్ని అక్కడ తనిఖీలు చేసి ఈరోజు ఒక పబ్బం గడుపుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఏ ఆకాంక్షల కోసం అయితే ఏ రకంగా విద్యాలకు న్యాయం చేస్తారని చెప్పిరో ఆ విద్యాలకు న్యాయం చేసే విధంగా మీరు మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఇన్ని జరుగుతున్నా కానీ మరి విద్యార్థి నాయకులు మీలాంటి నాయకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టలేకపోతున్నారు? ఖచ్చితంగా మేము ఇప్పటికే కార్యాచరణ ప్రకటించుకున్నాం. ఇప్పటికే నిన్ననే ఇప్పుడు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలను కానివ్వండి, విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు అందరూ కలుపుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక విధానాలపైన మేము పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తాం. దానికి సన్నద్ధం అవుతున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు విద్యార్థి సంఘాలు మా పాత్ర నిర్వర్తిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇది మేము ప్రజల మధ్య దోషిగా నిలబెడతాం. ప్రభుత్వం చేసిన కుట్రలను వాళ్ళు చైతన్యం చేసి ప్రజల చేతనే విద్యార్థుల చేతనే ప్రభుత్వానికి వ్యతిరేకించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, ఇక్కడ మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు అన్ని ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ నిరుద్యోగులకు కూడా 67,000 ఉద్యోగాలు ఇచ్చాము. విద్యార్థులకు ఏదైతే ఇస్తామన్నామో అన్ని కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పేద ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు కూడా మేము అమలు చేస్తున్నాం. ఇంద్రమ్మ ఇండ్లే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, కొత్త రేషన్ కార్డులే కావచ్చు, లేకుంటే సబ్సిడీ గ్యాస్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అన్ని విధాలుగా మేము ఆదుకుంటున్నాం పేద ప్రజలను. 2.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన జరిగింది కాంగ్రెస్ పార్టీది. ప్రజాపాలన అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది ప్రజాపాలన, ప్రజా నయవంచన పాలనగా కొనసాగుతుంది. ఎందుకంటే కేవలము పేరుకే ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా వేదికల మీద అనేక సందర్భాలు మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకోరు తప్ప క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కేవలం 1-2 ఒక ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అది ఒకటి, లేకపోతే ఇంకొకటి రేషన్ షాప్ సన్న బియ్యం సంబంధించినటువంటి 2-3 పథకాలే ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప అది కూడా స్థాయిలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకు అందాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా మంది సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రజాపాలన పేరుతో ఏదైతే మీరు ప్రజాపాలన పేరు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో కేవలం ప్రజాపాలన చెప్పి ఉత్సవాలు చేసుకోవడం సరిపోదు తప్ప అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కొత్త రేషన్లు కార్డు కానివ్వండి, కొత్త పింఛన్లు కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించిన ఉచిత కిట్టు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగంలో సమస్యల గురించి కానివ్వండి, ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు యూనిఫామ్లు సకాలంలో అందించకపోవడం, ఒకళ్ళు ఇచ్చిన దాని నాణ్యత లేకపోవడం, ఇటువంటి అనేకమైనటువంటివి సమస్యలు ఉన్నాయి. కేవలం ఏంటంటే ఈరోజు అరచేతుల్లో వైకుంఠం చూపించి మేము అన్ని చేసినా చెప్పేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తప్ప మీరు మ్యానిపులేట్ చేస్తూ తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో మీరు ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ, మన ఆరోగ్య గ్యారెంటీలు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా విద్యారంగాన్ని గాలికి వదిలేస్తారు. విద్యాశాఖ మీ వద్దనే ఉన్నది. విద్యాశాఖ మీ వద్ద ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద విద్యాశాఖ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు లక్షల రూపాయలు అప్పులు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఏ ఆకాంక్షల కోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజుల సమస్యలపైన, విద్యాల సమస్యలపైన ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి దీనికి కారకులు మనం పాలిసిన పాలకులు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. విద్యారంగాన్ని బలోపేతమని చేస్తామని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యాలయాలు కానివ్వండి, ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించే విధంగా మీరు చర్యలు తీసుకున్నప్పుడే మీ పైన విశ్వాసం ఉంటుంది, మీ పైన ప్రజల నమ్మకం ఉంటుంది. నమ్మకం పెట్టుకుంటున్న నమ్మకం ప్రజలకు మీ పైన నమ్మకం కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన పరిపాలన గాలికి వదిలేసి ఆయన కావాలని చెప్పేసి ప్రతిపక్షాల పైన కావచ్చు, వివిధ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా విద్యను నిర్వీర్యం చేయడమే ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. పేద విద్యార్థులకు విద్య అందనంత దూరంలో ఉండడానికి ఆయన కార్పొరేటు వ్యవస్థ కొమ్ము కాస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ విద్యార్థి సంఘాల నాయకులుగా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. కాబట్టి ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డిని గద్దె దింపే దిశగా పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వం నీటి విషయంలో అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు బజారుకు వచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. ఆయన కేంద్రంలో ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ధర్మేంద్ర ప్రసాద్ను ఆయనని వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.